ఏంటి సుధాకర్ పాతికేండ్లు గతాన్ని మర్చిపోయేలా చేశాయా? నేను సుహాసిని కన్న తండ్రి వీరశంకర్‌ని అని వీరశంకర్ తాతయ్య ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటంతో ఉన్నట్లుండి సుధాకర్ ఫోన్ కింద పడేసి ఊపిరందక కొట్టుకులాడుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న యువరాజ్ నాన్న ఏమైంది? ఇన్హేలరా అని ఇన్హేలర్ చేతికి ఇస్తాడు. నేను సుహాసిని కన్న తండ్రిని మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటే నాన్న ఫోన్ నాన్న అని యువరాజు ఆ ఫోన్‌ని సుధాకర్ చేతికి ఇస్తాడు. నీకేం కావాలి అని సుధాకర్ అడగటంతో నాకు నా మనవడు కావాలి. నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకొని దాని చావుకి కారణమయ్యావు. కనీసం ఇప్పటికైనా కేదార్ని చేరతీసి నీ కొడుకుగా అంగీకరించానని ఒప్పుకున్నావా ఏంటి సుధాకర్? నా మాటలు వింటుంటే నీకు నోట మాట రాలేదా అని తాతయ్య మాట్లాడుతూ ఉంటే కేదార్ గాడి సొంత తాతయ్యనా అని యువరాజ్ కూడా వింటూ ఉంటాడు. ఇప్పుడే ఆతిథ్యపురం నుండి బయలుదేరుతున్నాను. వచ్చి లెక్కలన్నీ అక్కడే సెటిల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. నా మాట విను అని సుధాకర్ మాట్లాడుతున్నా కూడా వీరశంకర్ తాతయ్య ఫోన్ పెట్టేస్తాడు. వాడు ఇక్కడికి వచ్చేలోపే వాడిని పాడే ఎక్కిస్తానని యువరాజ్ వెళ్తుంటే, యువరాజ్ ఇలా అర్థం లేని ఆవేశాలతో ఇప్పటికి నీ జీవితాన్ని ఇక్కడి వరకు తెచ్చుకున్నావు. నా మాట విను అని సుధాకర్ చెప్తుంటే, లేదు నేను నీకు ముందే చెప్పాను కదా! ఈ వజ్రపాటి కుటుంబానికి ఒకే ఒక్క వారసుడు ఉండాలి. అది కేవలం వజ్రపాటి యువరాజ్ మాత్రమే. మధ్యలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఇక్కడి దాకా రానివ్వకుండా మధ్యలోనే పాడె ఎక్కించేస్తానని యువరాజ్ అంటాడు. కానీ యువరాజ్ అక్కడ వస్తున్నది పెద్దాయన. అతనితో మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని సుధాకర్ అంటే, మీడియా దగ్గరికి వెళ్తానంటే అని యువరాజ్ అంటాడు. అక్కడి వరకు వెళ్లకుండా నేను మాట్లాడి పంపించేస్తాను కదా అని సుధాకర్ అభయం ఇవ్వటంతో, సరే ఒకవేళ ఏదైనా జరగాలి అప్పుడు నేను చూసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండు అని యువరాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ధాత్రి కేదార్ ఫోటో షాపుకు వెళ్ళి సుహాసిన్ ఫోటోని ఇచ్చి ఇది పెద్ద ఫోటో చేసి ఫ్రేమ్ కట్టివ్వాలని చెప్పడంతో, ఇది చాలా పాత ఫోటోలా కనిపిస్తోంది, చాలా కష్టం మేడం అని చెప్పడంతో, ట్రై చేయండి అని ధాత్రి కేదార్ ఫోటోని ఇస్తారు. సరే మేడం 2 డేస్లో రండి, నేను మొత్తం క్లారిటీగా ఫ్రేమ్ కట్టి ఇస్తానని అతను చెప్తాడు. అప్పుడే వీరశంకర్ తాతయ్య అక్కడ వకీల్తో మాట్లాడుతూ ఉంటాడు. సూరి అడ్రస్ మారిపోయాడంట. నా మనవడు కేదార్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో సూరికి మాత్రమే తెలుసు. కొత్త అడ్రస్ పట్టుకొని చెప్పు, నేనిప్పుడు సుధాకర్ ఇంటికి వెళ్తున్నా అని ఫోటోషాప్ బయటే నిలబడి వకీల్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ బయటికి వచ్చి అత్తయ్య కళ్ళు చాలా బాగున్నాయి అని ఫోటోని చూసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫోటో కాస్త గాలికి ఎగురుకుంటూ తాతయ్య కాళ్ళ దగ్గర పడిపోవటంతో ధాత్రి కేదార్ పరుగులు పెడుతూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ తాతయ్య అని కేదార్ పిలవగానే కేదార్ తాతయ్య ఇద్దరు మైమర్చి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. కేదార్ ఏమైంది అని ధాత్రి పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అలా నిల్చుండిపోయావు అని ధాత్రి అంటే, అమ్మా మీరు అని తాతయ్య అడుగుతూ ఉంటారు. మా అత్తయ్య గారి ఫోటో మీ కాళ్ళ దగ్గర పడిపోయిందని ధాత్రి తీసుకుంటూ ఉంటే, ఆగమ్మ నేను ఇస్తానని తాతయ్య ఫోటోని చూడకుండానే కేదార్ చేతికి ఇచ్చేస్తాడు. ఇలా అమ్మ ఫోటోని పర్సులో పెట్టుకుంటారని, ఈ కాలం వాళ్ళు పెట్టుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అని తాతయ్య అంటే, మా అమ్మ అంటే నాకు ప్రాణం అని కేదార్ చెప్తాడు. వీళ్ళమ్మగారు ఈయన చిన్నప్పుడే చనిపోయారు అని ధాత్రి చెప్తుంది. బాధపడకు అని తాతయ్య చెప్తూ ఉంటే, సరే వెళ్ళొస్తాం అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. కేదార్ వెళ్తూ వెళ్తూ తాతయ్యని తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్తాడు. ఏమైందయ్యా ఎందుకలా చూస్తున్నారని వకీల్ అడగటంతో, ఆ అబ్బాయిని చూస్తుంటే నా మనవన్ని చూసినట్లే ఉంది. అచ్చం నా మనవడు కూడా అలాగే ఉంటాడేమో ఆ వినయం విధేయత. సరే నువ్వు వెళ్ళి సూర్య అడ్రస్ కనుక్కో, నేను వెళ్ళి సుధాకర్ని కలిసి నా మనవడి గురించి తెలుసుకుంటానని తాతయ్య చెప్తాడు. ఆ ముసలాడు ఇంటికి వచ్చి కేదార్ని కలవకముందే నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను అని యువరాజ్ గన్ను పట్టుకొని వెళ్తూ ఉంటే, ఆగురా అబ్బోడా అంటూ వైజయంతి నిషి ఎదురు వచ్చి అడ్డుపడుతూ ఉంటారు. జరిగిన విషయం మొత్తం కూడా యువరాజ్ చెప్పటంతో, అందుకని నువ్వు ఆ ముసలాన్ని చంపి జైలుకు వెళ్తావా అని, ఇది అస్సలు మేము ఒప్పుకోమని ఇద్దరు అడ్డుపడుతూ ఉంటారు. మరి చూస్తూ ఊరుకోవాలనా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే, నిన్ను ఊరుకోమని ఎవరు చెప్పమన్నారు? కేదార్ గారిని ఆ ముసలాయన కలవకుండా చేసేసేయ్. నువ్వే కేదార్లా వెళ్ళి సాక్ష్యాలు ఇవ్వమని అడుగు, ఆ సాక్ష్యాల్ని నాశనం చేసేద్దాము అని నిషి ప్లాన్ చెప్తుంది. సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని రివాల్వర్ ఇచ్చి వెళ్తాడు. ఆ ముసలాన్ని నేనే కేదార్ అని నమ్మించి వాడి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తాను నిషి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ కుదరకపోతే మాత్రం ఆ ముసలాడి ప్రాణాలు తీసేసే వస్తాను అని యువరాజ్ అనుకుంటూ కారులో వెళ్ళిపోతాడు.
రాత్రి ఆ పెద్దాయన్ని చూస్తే ఎందుకో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించాడు అని కేదార్ అంటే, కానీ తెలిసి ఉంటే ఆయనైనా చెప్పేవాడు కదా! కాబట్టి ఇంకేం ఆలోచించకు పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వస్తారు. కేదార్ అది అని సుధాకర్ చెప్పబోతూ ఆగిపోతాడు. ఏమైంది? ఏంటో చెప్పండి అని రాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, వచ్చిందే లేటు ముందు వెళ్ళి వంట చెయ్యండి అని నిషి వైజయంతి అక్కడికి వచ్చి అరుస్తూ ధాత్రిని పంపించేస్తారు. ఏంటో చెప్పబోయారు చెప్పండి అని కేదార్ అడుగుతూ ఉంటే, చూడు కేదారు నువ్వు జగదాత్రికి వెళ్ళి సహాయం చేయిపో అని వైజయంతి కేదార్ని లోపలికి పంపించేస్తుంది. ఏంటే ఏం చేస్తున్నారే మీరు అని సుధాకర్ అంటే, ఏంటి నువ్వు ఆ ముసలోడు గురించి చెప్దాం అనుకుంటున్నావా? అసలు ఆ ముసలోడు కేదార్ని కలిస్తే కదా యువరాజు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళాడు. నువ్వేం వాగకుండా నోరు మూసుకొని ఉండటం నేర్చుకో అని వైజయంతి నిషి తిట్టేసి వెళ్తారు. తరువాత ధాత్రి కిచెన్లో జ్యూస్ తయారు చేస్తూ ఉంటే, ధాత్రి నిషి వాళ్ళని చూస్తే మన దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు అనిపించడం లేదా నీకు అని కేదార్ అడగటంతో, అవును నాకు కూడా అలాగే అనిపించింది, కానీ ఏంటన్నది అర్థం కావటం లేదు. మామయ్య గారు కూడా ఏదో చెప్పటానికి ప్రయత్నించారు కానీ చెప్పలేదు అని ధాత్రి అంటుంది. అసలు ఏమై ఉంటుందా అని కేదార్ ఆలోచిస్తూ ఉంటే, సరే ఇప్పుడు వాళ్ళని అడిగితే విషయం చెప్పరు కాబట్టి మామయ్య గారు ఒకరే ఉన్నప్పుడు వెళ్ళి అడుగుదాంలే కేదార్ కానివ్వు అని ధాత్రి అంటుంది. అలాగేనని కేదార్ అంటాడు. తరువాత యువరాజు రోడ్లో కార్‌ని ఆపుకొని ముగ్గురుతో మాట్లాడుతూ ఉంటారు. రేయ్! కాసేపట్లో ముసలాడు ఈ రూట్‌లోనే వస్తాడు. మనం బాగా నటించాలి. చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్పటంతో, అలాగే అన్నా మాకు గుర్తుందని వాళ్ళు అంటారు. అప్పుడే వీరశంకర్ తాతయ్య అటుగా కారులో వెళ్తూ ఉంటే, యువరాజు కావాలనే కేదార్ పర్సుని, సుహాసిని ఫోటోని పర్సులో పెట్టేసి రోడ్డుపై కింద పడేసి ఉంటారు. ఇక ఇద్దరు యువరాజుని పట్టుకొని బాగా కుమ్మేస్తూ ఉంటారు. అప్పుడే వీరశంకర్ తాతయ్య కార్‌ని ఆపేసి, ఏయ్! ఎందుకు కొడుతున్నారు? మర్యాదగా వెళ్తారా లేదా అని వచ్చి నిలదీస్తూ ఉంటారు. రేయ్ ముసలోడా నీకెందుకు అని వాళ్ళు తిడుతూ, రేయ్ మనకెందుకు వచ్చింది గొడవలేరా వెళ్దాం పద అని ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే ఇంకొకతను వచ్చి, అన్న థ్యాంక్స్ అన్న నా డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళ నుంచి కాపాడినందుకు అని చెప్పి దండం పెట్టి వెళ్తారు. ఎవరు బాబు ఏం జరిగింది? వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టారని తాతయ్య అడగటంతో, ఏమీ లేదండి. అతను బ్యాంకు నుండి డబ్బులు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు కొట్టేసి పారిపోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇచ్చేశాను. అందుకే వాళ్ళు నన్ను పట్టుకొని కొడుతున్నారు. ఈ లోపల సమయానికి మీరు వచ్చి కాపాడారు అని యువరాజ్ అంటాడు. బాబు సమయానికి నేను వచ్చి కాపాడకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి అని తాతయ్య అంటే, నాకు ఏమైపోయినా పర్వాలేదు. అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. ప్రతి ఒక్కరికి న్యాయమే జరగాలి. అందుకే నేను ఇలా చేశాను అని యువరాజ్ చెప్తుంటే, బాబు నువ్వు మాట్లాడుతుంటే అచ్చం 25 ఏళ్ల కిందట నా కూతురు మాట్లాడిన మాటలే నాకు గుర్తుకు వస్తున్నాయి బాబు అని వీరశంకర్ తాతయ్య అంటాడు. బలవంతుడికి న్యాయం జరగకపోయినా పర్వాలేదు కానీ బలహీనుడికి మాత్రం అసలు అన్యాయం జరగకూడదు సార్ అని ఇంకా యువరాజు మాటల్ని నమ్మించటానికి చెప్తూ ఉంటాడు. ఈ బాబు ఎంత మంచివాడు అని తాతయ్య అనుకుంటూ ఉంటాడు. ముసలోడా నువ్వు ఇలా ఫీల్ అయిపోవాలనే కదరా నేను ఇలా మాట్లాడేది. నా ప్లాన్ మొత్తం కూడా వర్కౌట్ అవుతోందిరా అని యువరాజ్ మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కింద పడిపోయిన పర్సు వైపు సుహాసిని ఫోటో వైపు యువరాజు చూసుకుంటూ ఉంటాడు. మరి యువరాజు నమ్మించి తాతయ్యని మోసం చేస్తాడా అనేది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.